తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ వివాదంలో చిక్కుకున్నారు. లిక్కర్ సిండికేట్ నిర్వాహకుల నుంచి ఎమ్మెల్యే సామెల్ మామూలు వసూలు చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. వైన్స్ యజమానులతో ఎమ్మెల్యే సామెల్ డబ్బులు డిమాండ్ చేస్తున్న వీడియో ఇప్పుడు నియోజకవర్గ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అయితే ఆ వీడియో ప్రతిపక్ష నేతల చేతికి చిక్కడంతో నియోజకవర్గంలో ఎమ్మెల్యే వసూల దందా పేరుతో తెగ వైరల్ చేస్తున్నారు. దీనికి తోడు ఆ వీడియోలో ఎమ్మెల్యే సామెల్ చేసిన వ్యాఖ్యలు సైతం ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. కాగా లిక్కర్ సిండికేట్ మాఫియానే ఈ స్ట్రింగ్ ఆపరేషన్ చేసినట్లుగా ప్రతిపక్ష పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఏదైనా లోపల ఉంటే అందరితో కలిసిపోవాలి అనేది బయట ఫోన్ చేసి సరే ఫోన్కి కాబట్టి ఆయన కొంచెం ఇంకోటి నా మర్యాద వాళ్ళకు తెలిసేదేమో మంచిగా ఉంటుంది. నాతో మర్యాద తీసుకోకపోతే వాళ్ళు బేమర్యాద అవుతుంది. అదే మీరు అదే ఎవడే సంసారి చెప్పండి, ఎవడో సంసారి చెప్పండి, ఎవడో సుతకు చెప్పండి. ఎలా దాదాపు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గెలిచింది. ఇక నాకు ముందే కట్టుకొని రేపు ఎన్నికల కోసం పెట్టుకుంటాను. నేను బయటకు వెళ్తే రోజు ₹1,00,000 కట్టుకుంటాను. మళ్ళీ ఇంటికి వచ్చాక డీజిల్ ఫుడ్ అయిపోయింది. మామూలుగా మీరు డబ్బులు తీసుకుని అది చేసారు. అయితే ఏమైంది అన్యవాడ మీనంగా అయితే బండి దూరం ఉంది, బొమ్మ దగ్గర ఉంది, మీరు నడుచుకుని ముందుకు వెళ్ళిపోయారు. డబ్బులు లేవు టైంకి పెట్టుకోను. అప్పుడు నేనే ఇచ్చినాక మనోడు 7 వేలకు ఇంత ముందుకే 50,000 కట్టుండే కానీ అప్పుడే తక్కువ చేసినాం. లెక్క పెట్టిస్తాను 5-10 మిగిలిన అడుగుతాడు. విన్నారా? నేను పచ్చాడే గట్టే ఉంటుంది పరిస్థితి. ఇట్లా ఈ చిల్ల వచ్చి ఈ బర్కది కూడా ఉండేది నాకు ఎరకది. ఏదైనా పుల్లి కొట్టాలి, పుల్లి కొడితే అది మనకు రేపు వస్తుంది. కానీ ఇవన్నీ మన చిల్లర కలిసి మెయింటెనెన్సే. నాకు డైలీ ఒక డీజిలే ₹7,000 డీజిల్ కాస్తుంది. నాకు వచ్చే జీతం కూడా నేను లెక్క చూసినా అయిపోయింది. ఎవడు ఉండడు. నేను మొన్న 50,000 కట్ట తీసుకొని పోయినా, ఇంటికి వచ్చారు 5,000 లేవు. నా ఆఖరి 2,000 నా జైలు వెళ్తే గడప ఇచ్చి 2,000 డీజిల్ అంటే మా పిఏ దగ్గర నాకు అకౌంట్ ఉన్నాయి సార్, నేను కొట్టిస్తాను కొట్టినా చెప్పి. ఎస్పీ ఆయన ఏ విషయంలో కూడా మాకు సహకరిస్తారు సార్. సహకరించకపోతే ఆయనకు మనం కూడా సహకరించగానే తర్వాత సంగతి చూడాలి. కొంచెం మీరు అటు కన్ను పెట్టాలి. ఇంకోటి ఆ బెల్ట్ షాపులు ఉన్నాయి కదా, ఆయన ఏడేడు ఉన్నాయో ఆ బెల్ట్ షాప్ పెట్టి పోతుంది. అది చూసి తెలిసి అది చెప్తే ఇక అది ఒక గంట కనిపెడితే మేము అట్లనే కొంచెం సేఫ్ అవుతాం. తప్పకుండా. ఇప్పుడు అవతలకి ఎవడని చెప్పిన నాకు ఫోన్ చేసి దమ్ముండాలి కదా. అవతల ఎంపీనో ఎమ్మెల్యేనో లేకపోతే ఏదో చేసారనుకో, ఇటు తెస్తే అలకత కూడా గిదే ఉంటుంది కదా. ఇప్పుడు నేను అదనగా పోయినసారి మీరు 15 లీటర్ చేసినా నేను గట్టిగా చేయమని చెప్పాను, లేకపోతే నాకు కొత్తగా క్రియేట్ చేయమని కూడా చెప్పాను. అంతే సార్, కొత్తగా నాకు చేయమని చెప్పలేదు.